తెలంగాణ ఎంసెట్ 2024కి సంబంధించి మనకి ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. ఈ సంవత్సరం మనకి బీటెక్లో సిఎస్సి సీట్లు అయితే పెంచబోతున్నారన్నమాట. అండ్ అలాగే మనకి తెలంగాణ ఎంసెట్ డేట్ కూడా కన్ఫర్మ్ అయితే చేశారు. టోటల్ మీకు ఈ టూ అప్డేట్స్ అనేది ఈ వీడియోలో డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. వీడియో లైక్ చేయండి. ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్ పెట్టుకోండి. తెలంగాణ ఎంసెట్ గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మన ఛానల్ అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. మనకి మెయిన్గా మే 10వ తారీఖు నుంచి తెలంగాణ ఎంసెట్ నిర్వహించాలని విద్యాశాఖ అయితే నిర్ణయించిందన్నమాట. మనకి 1 లేదా 2 రోజుల్లో అఫీషియల్ డేట్స్ షెడ్యూల్ అయితే రావడం జరుగుతుంది. మెయిన్గా ఎవరైతే తెలంగాణ ఎంసెట్ ఈ 2024లో రాసి బీటెక్లో జాయిన్ అవుతారో వాళ్ళందరికీ చాలా అంటే చాలా గుడ్ న్యూస్. ప్రజెంట్ మనకి డిమాండ్ ఉన్న కోర్సులో సిఎస్సి ఒకటి, ఆ కోర్సులోనే మనకి చాలా సీట్లు అయితే పెంచబోతారన్నమాట. అఫీషియల్గా చెప్పడం జరిగింది. మనకి ఈరోజు న్యూస్ పేపర్ ఆర్టికల్లో వేశారు. మనకి ఇది వరకు ఈ కోర్సుకి ఇన్ని సీట్లు ఉండాలి అని ఒక లిమిట్ అంటూ ఉన్నది, కానీ ఈసారి నుంచి ఆ లిమిట్ అంటూ తీసారన్నమాట. ఇక్కడ సెకండ్ పాయింట్ చూస్తున్నారు కదా, సీట్ల పరిమితిని ఎత్తివేసిన ఏఐసిటిఈ మనకి సీట్ పరిమితి అంటే ఆ లిమిట్ కూడా తీసేసింది అన్నమాట. ఇంకా మెయిన్గా లిమిట్కి మించి పరిమితికి మించి ఎక్కువ సీట్లు అయితే ఇస్తారు. ప్రధానంగా సీట్లకు సంబంధించి అనుగుణంగా కలిగిన మౌలిక వసతులు అధ్యాపకులు ఉంటే చాలు. 2024-25 కళాశాల అనుమతులు మనకి ఈ పర్మిషన్లో ఈ విషయాన్ని అయితే పొందుపరిచారన్నమాట. మనకి మెయిన్గా ఒకసారి ఇక్కడ రైట్ ప్యానల్లో చూస్తున్నారు కదా, 70 కళాశాలల పైగా మనకి అవకాశం అయితే రాబోతుంది. అంటే టాప్ 50 కాలేజ్ పైన మనకి సీట్లు అయితే పెంచబోతున్నారు. టాప్ 50 కాలేజీల్లో ఒకసారి చూసుకుంటే మనకి ప్రస్తుతం విద్యా సంవత్సరానికి అంటే 2023-24 ఈ సంవత్సరంలో ఎవరైతే జాయిన్ అయ్యారో కన్వీనర్ కోటా కింద 83,766 బీటెక్ సీట్లు అయితే ఉన్నాయి. అందులోనే కంప్యూటర్ సైన్స్ ఐటీ సంబంధించి 56,000 సీట్లు అయితే ఉన్నాయి. ఓన్లీ మనకి సిఎస్సి ఐటీ బ్రాంచ్ అంటే కేవలం అది దాంట్లో 68% మాత్రమే. ఇంకా మనకి రాష్ట్రంలో ఉన్న 5 ప్రైవేట్ యూనివర్సిటీలు గీతం, కేఎల్, చైతన్య, డీమ్ యూనివర్సిటీ సీట్లు కలిపితే టోటల్ 75% వరకు ఉంటాయని అంచనా. రాష్ట్రంలో 156 ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలు అయితే ఉన్నాయి. అయితే వచ్చే సంవత్సరం సీట్లు పెంచుకోవడానికి ఏఐసిటి నిబంధనల మేరకు నాక్, ఏ గ్రేడ్, అటానమస్ లాంటివి ఉన్న ఇంజనీరింగ్ కళాశాలలు టాప్ 50 పైనే మనకైతే ఉన్నాయన్నమాట. ఈ టాప్ కాలేజీలో అంటే టాప్ 50 కాలేజీల్లో సీట్లు అయితే కన్ఫర్మ్గా పెంచుతారు. అండ్ అలాగే మనకి జేఎన్టీహెచ్ పరిధిలో 46 అటానమస్ కళాశాలలు అయితే ఉన్నాయి. అండ్ అలాగే కనీసం సగం కళాశాలలు ఉంటే 50 కళాశాలల వరకు దరఖాస్తు చేసుకుని ఒక్కో సెషన్కు పెంచుకున్న 1,500 సీట్లు కొత్తగా మనకి అందుబాటులో అయితే వస్తాయన్నమాట. ఇది చాలా అంటే చాలా గుడ్ న్యూస్. ఫర్దర్ అప్డేట్స్ మీకు మళ్ళీ అప్డేట్ అయితే చేస్తారు.